హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రోజు వెజిటేబుల్స్ తింటున్నాం కాబట్టి ఈరోజు సండే రోజు డిన్నర్కి ఏదైనా స్పెషల్గా చేద్దామని చికెన్ తీసుకొచ్చాము. చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నాము. రెసిపీ అయితే చాలా బాగుంటుంది, చూడండి. మనకు చికెన్ ఫ్రై చేయడానికి కావలసిన పదార్థాలు అన్నీ మొత్తం ఒక చోట పెట్టాము, చూడండి. చికెన్, కుకింగ్ ఆయిల్, కారం పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, కొబ్బరి పొడి, మిరియాల పొడి. చికెన్ ఫ్రై ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో ముందుగా మనము స్టవ్ మీద పెట్టుకున్న ప్యాన్లో ఆయిల్ వేస్తాం. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా తెచ్చుకున్న చికెన్ని ఆయిల్లో వేసుకోండి ఫ్రై చేసుకోవడానికి. ముక్కలన్నీ మనం గోల్డెన్ బ్రౌన్ ఈ పీస్ కనిపిస్తుంది కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ముక్కలన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. మన చికెన్ పీసెస్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి అన్నీ. సో నెక్స్ట్ ప్రాసెస్ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. వేసేటప్పుడు ముందుగా పసుపు, మిరపకాయలు వేసుకున్న తర్వాత టేస్ట్కి తగినట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. సో ఉప్పు సాల్ట్ తర్వాత కొంచెం కారం. వీటిని బాగా కలుపుకోవాలి టేస్ట్ వచ్చే వరకు. ముక్కలు అయితే ఆల్మోస్ట్ బాగా ఫ్రై అవుతున్నాయి. మనం వేసిన కారం కూడా ముక్కలకు బాగా పట్టేసింది. నెక్స్ట్ మసాలా వేస్తున్నాము. ధనియాల పొడి, గరం మసాలా. దీంట్లో కొబ్బరి పొడి, మిరియాల పొడి. ఆల్మోస్ట్ మన చికెన్ ఫ్రై రెసిపీ అయితే దగ్గరకు వచ్చేసింది. చికెన్ ఫ్రై రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో దీంట్లో మన గార్నిష్కి పైనుంచి కొత్తిమీర వేసుకొని కొంచెం కలుపుకొని దించేస్తే సరిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసిన చికెన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చికెన్ ఫ్రై అయిపోయిన చికెన్ని సైడ్కి పెట్టుకొని దీంట్లో కొంచెం తందూరు టేస్ట్ రావడానికి ఒక చిన్న బొగ్గు ముక్కని ఒక స్టవ్ మీద కాల్చి ఇలా మా ప్యాన్ మధ్యలో పెట్టుకున్న చిన్న గిన్నెలో పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి చూస్తే మనకు టేస్ట్ అనేది ఆ పొగ అనేది వచ్చి బాగా తందూరు టేస్ట్ అనేది వస్తుంది. మేమైతే ఒక టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాము. మామూలుగా ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయొచ్చు.
చూడండి స్మెల్ అయితే మాకు చాలా బాగా వస్తుంది. ఇలా 2 to 3 మినిట్స్ పెడితే మీకు పీసెస్కి అనేది తందూరి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఫుల్గా స్మోక్తో నిండిపోయిందండి చికెను. సో మంచి స్మోకీ చికెన్ ఫ్రై రెసిపీ రెడీ. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేద్దాం. మంచి గుమగుమలాడే చికెన్ ఫ్రై, స్మోకీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న నిమ్మకాయ ఒకటి పిండి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. యమ్మీ చికెన్ ఫ్రై అయితే రెడీగా ఉంది. చాలా బాగా వచ్చిందండి రెసిపీ. సో టేస్ట్ చూస్తున్నాం ఎలా ఉందో. సూపర్ వచ్చిందండి. ఈ చికెన్ ఫ్రై అనేది మేము చూపించినట్టుగా మీ ఇంట్లో చేసుకోండి. క్విక్ అండ్ ఈజీ రెసిపీ, తొందరగా అయిపోతుంది. సో ఇప్పుడైతే మేము టేస్ట్ చూసాము. మిగిలిన పీసెస్ అనేది డిన్నర్లో తింటాము. అంతవరకు మన నెక్స్ట్ వీడియో వచ్చే వరకు సబ్స్క్రైబ్.